సందీప్ అన్న బైక్ అయితే హ్యాండిల్ డౌన్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు a న్యూ వీడియో. ఈరోజు అయితే వైజాగ్లో అయితే ఒక న్యూ ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే ఓపెన్ అయింది. ఈరోజు అయితే బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది వైజాగ్లో. ఎందుకంటే పేర్లు చెప్తా, మీరు ఊహించుకోండి అక్కడికి ఎంత పెద్ద వస్తున్నారో మీకు అర్థమైపోతుంది. సందీప్ నడింపల్లి, విఎస్ఏ వ్లాగ్స్, రేవంత్ బ్రో మొన్న GX6 తీసుకున్నాడు కదా తను, అండ్ యోగి బ్రో అండ్ డైనో, ఇంకా చాలామంది వస్తుర్రు. వీళ్ళ పేర్లు చెప్పానని ఇంకా చాలామంది రాలేదనుకోద్దు. అక్కడ చాలా పెద్ద గ్రూపులు అయితే రాబోతున్నాయి. వైజాగ్ సూపర్ బైక్ కమ్యూనిటీ కూడా రాబోతుంది. అలాగే మన కమ్యూనిటీ కూడా వెళ్ళబోతుంది అక్కడికి. నేను ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యా, మొన్నే జాయిన్ అయ్యా. అది కూడా దాంట్లో హేమంత్ బ్రో అండ్ మహేష్ బ్రో నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాళ్ళ వల్లే నేను ఈరోజు అయితే ఆ రైడ్కి వెళ్తున్నా. మీకు కూడా విజయనగరం, వైజాగ్ ఎవరైనా సరే మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం ఏ రైడ్స్కి వెళ్ళినా కాంటాక్ట్ అవుతాం, మెసేజ్ చేస్తాం గ్రూప్లో. అందరూ అయితే జాయిన్ అవ్వచ్చు. వర్షం పడడం వల్ల గోప్రో అయితే ఆపేసా. ఇక్కడ నుంచి సినిమాటిక్ షార్ట్స్ అయితే వస్తాయి, ఎంజాయ్ చేయండి. నైస్ ట్రాక్ బ్రో. ఎప్పుడు బ్రో బైక్ రిలీవ్ చేస్తారు? ఆశ పెడుతూనే ఉన్నారు మాకు. థ్యాంక్స్ అన్న, వీడియోలు చాలా బాగుంటాయి అన్న. నెక్స్ట్ మీటింగ్ ఇంకా ఇక్కడ ఉన్నారే. సందీప్ అన్న రెడీ అవుతున్నారు ఆఫ్ రోడ్. ఇంకా మామూలు పడదు. ఇక్కడ నుంచి మనం వీడియో తీద్దాం, ఏ డిస్టర్బెన్స్ చేద్దాం ఎవరికి. ఇదిగో అన్న నా గేరప్ అవుతున్నారు అనమాట. ఇలాంటి ఒక అకాడమీని ఎక్కడైనా చూసారా? లేదు. సో ఏంటంటే చాలా మంది రైడర్స్ ఆఫ్ రోడింగ్ చేస్తుంటారు. సో దానికి సంబంధించి అవేర్నెస్ ని అండ్ అలాగే రైడింగ్ ఎలా చేయాలి అన్నది డ్రైవింగ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రోడ్ అండ్ సేఫ్టీ. సందీప్ బాయ్, సందీప్ నడింపల్లి. సందీప్ అన్న బైక్ అయితే హ్యాండిల్ డౌన్ అయిపోయింది. హ్యాండిల్ డౌన్ అయిపోయింది. ఉంటారు కంటెంట్ క్రియేటర్స్. జోష్ ఇవ్వచ్చు కదా. థాంక్యూ సో మచ్ బ్రో. మంచి రివీల్. సూపర్. ఎక్కడో ఒకటి వినిపిస్తున్నాయి మాకు. తిరుపతి వ్లాగ్స్. ఏ కమాన్ బాయ్స్. ఆ గీతలు పెట్టింది ఎవరగానే. సూపర్. లైసెన్స్ రాగానే పెట్టుకుంటుంది బైక్. నైస్ టన్స్ బ్రో. రెగ్యులర్ ఎప్పుడు వచ్చారు బ్రో? వచ్చినాం అప్పుడే, మళ్ళీ లంచ్ తినడానికి వెళ్ళాం. ఓకే ఓకే ఓకే. బిఎంసి వీరందరికీ కూడా వన్స్ అగైన్ సందీప్ నడింపల్లి అండ్ రేవన్ బ్రో. ఈయన కూడా మొన్న GX6 సూపర్ బైక్ తీసుకున్నాడు కదా తను. తిను ఎవరైనా కూడా రైడ్ చేయాలి
అనుకుంటే వెళ్ళి రైడ్ చేయొచ్చు. స్టంట్స్ హైదరాబాద్ స్టంట్ బ్రో ఈయన శశి బ్రో. ప్రతిసారి రైట్ స్టంట్స్ కాదు, ఈయన కూడా వచ్చారు ఇవాళ. రైడ్ చేయబోతున్నారన్నమాట. హాయ్ బ్రో. సూపర్ వ్లాగ్. అసలు అది ఫస్ట్ ఫోన్ అక్కడ ఫుల్ కాల్ వచ్చింది, మళ్ళీ గోప్రో. ఇప్పుడు ఓకేనా ఇప్పుడు హ్యాండ్ మరి అయిపోయిందంట వాళ్ళగా. బండి ఎలాగ ఎగరేయాలి అలా ఎగరేసుకుని వెళ్ళిపోతున్నాడు. అబ్బా సూపర్, నెక్స్ట్ లెవెల్. బండి ఒక చిన్న ఆటపిల్లగా ఆడుకుంటున్నాడు. ఎగిరిపోయింది అది చెప్పినా చూడు ఎలాగో. బాబా బాబా ఇప్పుడు మీ అందరినీ కూడా మ్యూజిక్ తో యోయో అనిపిస్తున్నా. డిస్టర్బ్ సిగ్నల్. సో అబ్బాయి పేరు సచ్ బిగ్ ప్రౌడ్ మూమెంట్. ఇంత మంచి ట్రాక్ మా హైదరాబాద్ లో ఉంటే ఎంత బాగుంటుంది. సీక్వెల్ గా 2.0 ఒకటి. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇంకా నేను ఇక్కడ ఎలా నడుస్తుంది ఏంటి అనుకున్నా. మీ అందరూ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే హైలైట్ అనిపించింది అసలు. థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ పీపుల్, యువర్ సపోర్టింగ్ అండ్ మళ్ళీ ఇంకొక ఈవెంట్ కూడా చేద్దాం తొందరలోనే. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను వైజాగ్కి ఎప్పుడు రావాలని రీజన్ వెతుక్కుంటా. రిషి వల్ల ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ రీజన్ ఉంటున్నాను. ఒక బైక్ ఇక్కడ పెట్టేసుకుంటాను, ఒక ఆఫ్ రోడ్ బైక్ ప్రాక్టీస్ చేసుకున్నాను బాగుంటుందని. ఇందాక రిషి చెప్పినట్టే ఈ ట్రాక్ చూడడానికి ఎంత బాగుంటుంది కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఇట్లాంటి చిన్న ఇష్యూ వచ్చినా సరే రిషికి మళ్ళీ చాలా ప్రాబ్లం. మోటార్ స్పోర్ట్ బైక్ తీసుకువెళ్ళడమే కాదు. సో వైజాగ్ నుంచి ఫస్ట్ హ్యాండ్ రిషీద్ ఉంది. సో ఎవరైనా సరే జస్ట్ మేక్ ష్యూర్ మీరు మంచి సేఫ్టీ గేర్తో వెళ్ళారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాకే కాదు మోటార్ స్పోర్ట్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇలా రిషిని ఇంకా అందరూ సపోర్ట్ చేయాలి. మోటార్ స్పోర్ట్ నేను స్టంట్ అకాడమీ గురించి నాకు కూడా తెలుసు, బట్ రేస్ ట్రాక్ అనగానే నేను షాక్ అయ్యాను. వైజాగ్లో ఫస్ట్ టైం రేస్ ట్రాక్ అనగానే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ప్రాపర్గా చాలా నీట్గా చాలా వర్క్ కనిపిస్తుంది ట్రాక్ చూడగానే. అందరూ రిషికి సపోర్ట్ చేయాలి. నేను కూడా వస్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ కలుగుతాం. రైట్ సేఫ్ రైట్స్. All of you will start laughing. These are my friends, they'll also start laughing. So I'll try few Telugu words in between. I see very little women crowd here. I am here, the only girl standing on this stage. I want more of you women to ధైర్యం చేసి కొంచెం బైక్ మీద ఎక్కి రైడ్ చేసి. I want you guys to come forward and ride more. Yeah, definitely coming soon. There are some more. So hi guys, so thank you so much Rishiana for inviting. Wonderful track. Actually నేను గేర్ కూడా తీసుకురాలే, ఇంతంటే చూసేసి వెళ్దామని. కానీ ఒక్కసారి ట్రాక్ చూసి అందరూ వెళ్ళేసి చేసేసరికి ఇంకా వెంటనే అన్నని అడిగి గేర్ తీసుకొని మరీ వెళ్ళాను అనమాట. అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు కూడా అంటున్నాయి అసలు మాకు కూడా ఎలా ఉందనేసి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ఎవ్రీవన్, దాని అర్థం అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ మోటార్ స్పోర్ట్ అని చెప్పేసి. అండ్ డూ రైడ్ సేఫ్ అండ్ ఆల్వేస్ వేర్ యువర్ సేఫ్టీ గేర్స్. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఇన్ వైజాగ్ మీకు. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. This is your BSC class signing off. అన్న దోలు ఇచ్చాడు ఫోటోలు. హాయ్ హాయ్ హాయ్. మామూలుగా లేవు, ఎవరైనా చూపించానా తీసాడు అన్న. ఆర్ఎస్ఏ మోటార్ పార్క్ ఇవన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తుంటా చూడండి. ఫస్ట్ టైం అది కూడా మన వైజాగ్ లో ఈ రోజు ఆఫ్ రోడింగ్ ట్రాక్ వీడియో కూడా తీసావనా? లేదన్న, ఓకే ఓకే ఫోటో ఇంకా వస్తే ఇంకా తెద్దాం. ఓకే. చేసినటువంటి స్పాన్సర్స్ బ్లాగ్ ఏంటన్నా మీది? అదే సన్నీ బ్లాగ్స్ అని ఉంటుంది. ఓకే, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైడర్ హర్ష ప్రీమియం బ్రో కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ ఓన్లీ ఇన్స్టా. ఓకే, ఇన్స్టా పేరేనా? హేమంత్ 133.
ఇది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, సింగిల్ ఇయర్ ఫోన్స్లో రికార్డ్ అయింది. నిన్న రికార్డ్ చేసిన ప్రతి క్లిప్ పోయింది. ప్రతి క్లిప్లో కూడా సింగిల్ సైడ్ వాయిస్ అయితే రికార్డ్ అయింది అనమాట. మొత్తం గలీజ్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి మొత్తం. నేను స్టార్టింగ్ కూడా ఇందాక షూట్ చేసా, అది స్టార్టింగ్ ఇంట్రో ఉందా అది కూడా నేను మళ్ళీ రీషూట్ చేసా. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెంసేపటికి ఏంటైంది, మళ్ళీ ఆ మైక్ సింగిల్ వాయిస్లో కలిపింది. ఆ ఫస్ట్ రీషూట్ చేసింది మాత్రం కొంచెం పర్లే వచ్చింది, ఏదో ఫాల్ట్ ఉంది గోప్రో మైక్లో. ఓకే మార్చుదాం, అది పక్కన పెడితే. నిన్న ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అది. ఎంతమంది యూట్యూబర్లు వచ్చారు, చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యా ఫస్ట్ టైం. ఇలాంటి ఓపెనింగ్కి వెళ్ళడం, ఇలాంటి ఈవెంట్ దగ్గరికి వెళ్ళడం, చాలామందితో కలవడం, ఇది ఫస్ట్ టైం అనమాట ఇది. అక్కడ చాలా సూపర్ బైక్స్ వచ్చాయి. నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ అయ్యింది అన్న. ఇంకా ఏం లేదు చెప్పడానికి. నేను ఏది మర్చిపోతే క్షమించండి. నేను ఎక్కువ నాకు మాట్లాడడం వస్తలేదు. నేను నా గోప్రోలో రీటేక్స్ ఉంటే అది కానీ రీటేక్స్ ఎన్ని చేశాను ఒక వీడియో పెడితే అదొక 30 minutes వస్తుంది. అన్ని రీటేక్లు అవుతుంటాయి, నాకు మాట్లాడడానికి నాకు వస్తలేదు. చూద్దాం, ఇంప్రూవ్ చేసుకుందాం ఇంకా బాగా. అంతే మరి ఈ వీడియోకి ఇది అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ టేక్ కేర్.